రేపటి నుంచి ఆర్టీసీ సమ్మె చేపడుతున్నట్లు ప్రకటించింది జేఏసీ. హైదరాబాద్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన జేఏసీ అన్ని సంఘాలు సమ్మెకు మద్దతు తెలిపాయని ప్రకటించింది. ఇప్పటివరకు ప్రభుత్వం తమను చర్చలకు పిలవలేదని చెప్పింది. కనీసం సమ్మె నివారణ చర్యలు కూడా చేపట్టలేదని ఆరోపించింది ఆర్టీసీ జేఏసీ. ఆర్టీసీని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే కుట్ర జరుగుతోందంటూ మండిపడ్డారు జేఏసీ నేతలు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధిక అందిస్తారు. ఇప్పుడు విడుదలైన జేఈ మెయిన్ 2026 ఫలితాల్లో శ్రీ చైతన్య సంచలనం. తెలుగు రాష్ట్రాల నుండి 2 విద్యార్థులకు 300కి 300 మార్కులతో ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించిన దేశం మొత్తంలో ఏకైక విద్యా సంస్థగా శ్రీ చైతన్య రికార్డ్. రేపటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మెకు వెళ్లబోతుంది. ఆర్టీసీ జేఏసీ ఇప్పటికే 32 డిమాండ్స్ తో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా కూడా ఇప్పటి వరకు చర్చలకైతే పిలవలేదు. అయితే కొద్దిసేపటి క్రితమే ఆర్టీసీ ఎండీ అట్లాగే ఉన్నతాధికారులతో మంత్రి భేటీ అయినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు వీళ్ళకి ఏమైనా కాల్స్ వచ్చాయా, అసలు చర్చలకు పిలుస్తారా లేదా, జేఏసీ నాయకులతో మాట్లాడదాం. మీరు దాదాపు 10-15 రోజుల నుంచి సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత డిపోలకు తిరుగుతున్నారు, నిరసన కార్యక్రమాలు తెలుపుతున్నారు, సమ్మెకు మొత్తం సిద్ధం చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు మీకు ఇంటర్నల్ గా ఏమైనా కాల్స్ రావటం, చర్చలకు రండి అని చెప్పడం ఏమైనా జరిగిందా? ఇంటర్నల్ స్టేట్ గా రాలేదు. ఇంతవరకు ఏం చేయబోతున్నారు? అసలు సమ్మె చేయబోతున్నాం 22వ తారీఖు నుంచి, ఇవాళ అర్ధరాత్రి నుంచే. ఏంటి ప్రధానమైన డిమాండ్స్? ప్రభుత్వం మా డిమాండ్స్ కాదు, ప్రభుత్వ డిమాండ్లే మేము పెట్టినాం. ప్రభుత్వం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందో అవి మాయి కాదు, ప్రభుత్వ డిమాండ్లే. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తారన్న డిమాండ్లే పెట్టినాం. ఆ డిమాండ్లనే ప్రభుత్వంలో విలీనం, 2021 వేతన సవరణ, తర్వాత గుర్తింపు సంఘం ఎన్నికలు, కార్మిక సంఘాల మీద ఆంక్షలు ఎత్తివేత, ఆర్టీసీని విస్తరించే ప్రయత్నం చేయాలి తప్ప కుదించవద్దు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేట్కి తీసుకురావద్దు, ఆర్టీసీ బస్సులే తీసుకురావాలి. ప్రభుత్వమే ఆర్టీసీ బస్సులు కొనియాలి. ప్రభుత్వం మా ఆర్టీసీ స్థలాల జోలికి రావద్దు, మా డిపోలను వాళ్ళకి అప్పచెప్పొద్దు. ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా మాకు అన్ని సౌకర్యాలు కల్పించాలి. ఈరోజు అన్ని ఖాళీలను భర్తీ చేయాలి. ఈ ఆర్టీసీలో ఉన్నటువంటి కార్మికుల మీద పని భారాలు తగ్గించాలి. మాకు రావాల్సినటువంటి ఆర్థిక అంశాలన్నిటినీ పరిశీలించి పరిష్కరించాలి. సో సమ్మె ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది స్టేట్ వైడ్? ఇది మరో సకల జనుల సమ్మెలాగా ప్రభావం ఉంటుంది. ఎందుకంటే కార్మికుల్లో ఒక నైరాశ్యం ఉంది, ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. తర్వాత పీఆర్సీలు లేవు, ఉద్యోగాలే పోయేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మెయిన్ ప్రధానం ఏంటంటే ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన అంశాలని తూచా తప్పకుండా చేయాలి. ప్రధానంగా వీళ్ళు మహాలక్ష్మి పథకం పెట్టిండ్రు ఆనాడు. రెండోది మాకు వాగ్దానం ఇచ్చారు, మీరు ఓట్లేసి గెలిపిస్తే మేము తప్పకుండా మీకు అన్ని చేస్తా అన్నారు. మేము ఓట్లేసినాం, ప్రచారం చేసినాం, ఆ ప్రభుత్వాన్ని ఓడగొట్టినాం, వీళ్ళకి అధికారాన్ని పట్టం కట్టినాం. పట్టం కట్టిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి నేను ఆర్టీసీ ఉద్యోగులంతా వారియర్స్ లాగా పనిచేసిండ్రు, వాళ్ళు ప్రచారం చేసిండ్రు, వాళ్ల వల్లనే మాకు ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి నేను కడుపులో పెట్టుకొని చూసుకుంటా, కొంచెం టైంలో వీళ్ళకి అన్ని చేస్తా అన్నారు. ఇవాళ 2.5 years అయినా మాట్లాడే పరిస్థితి లేదు. వాళ్ళు చర్చలకు పిలిస్తే వెళ్లి మాట్లాడడానికి మీరు జేఏసీ సిద్ధంగా ఉందా? మా తలుపులు ఎప్పుడు తెరిసే ఉంటాయి. మేము ఎప్పుడు కానీ భేషజాలాలు లేవు. మాకు సమ్మె చేయాలన్న సంకల్పం కూడా కాదు. వీళ్ళు ప్రత్యేకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి యూనియన్లు లేవనే నెపంతో ఇవాళ ఈ ఆర్టీసీని మొత్తం అన్యాక్రాంతం చేసే పథకంలో యూనియన్లు వస్తే అడుగుతారు అని చెప్పి వాళ్ళు దీనికి పిలవకుండా పెట్టడం జరిగింది. ఇలా చర్చలకు ఎప్పుడు పిలిచినా పోవడానికి మేము సిద్ధంగా ఉంటాం. రైట్. సో చూస్తున్నాం కదా, ఆర్టీసీ సమ్మె ఎట్టి పరిస్థితులు నిర్వహిస్తామని చెప్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఎట్లాంటి పిలుపు రాలేదు, ఒకవేళ వచ్చినా కూడా తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. అయితే ఈ ఆర్టీసీకి సంబంధించి రేపటి నుంచి సమ్మెకు వెళ్లబోతున్నారు కాబట్టి వీళ్ళని చర్చకి వాళ్ళ పిలుస్తారా లేదా అనే ఒక సందిగ్ధంలో అయితే పూర్తి స్థాయిలో ఉందనే చెప్పుకోవాలి. సో ప్రభుత్వం కూడా స్పందించాల్సిన అవసరం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్ తో రాధిక, ఎన్టీవీ, హైదరాబాద్. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సమాయత్తం అవుతున్నారు. ఈ క్రమంలో పలు డిమాండ్లను సర్కార్ ముందుంచారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని, 2021 వేతన సవరణ 30% ఫిట్మెంట్తో అమలు చేయాలనే డిమాండ్ని సర్కార్ ముందు పెట్టారు. 2025 వేతన సవరణ అమలు చేయాలని, మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల 400 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఇవ్వాలని మరో డిమాండ్ వినిపిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, బెడ్ విన్నర్ పోస్టులను పర్మనెంట్ ఉద్యోగాల కింద భర్తీ చేయాలని అడుగుతున్నారు. యూనియన్లపై ఆంక్షలు ఎత్తేసి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలనే మరో ప్రధాన డిమాండ్ని ప్రభుత్వం ముందు పెడుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగులపై పని భారాలు తగ్గించాలని కోరుతున్నారు. ఇక కండక్టర్, డ్రైవర్లపై కేఎంపీఎల్, ఈపీకే వేధింపులు ఆపేయాలని, ఎలక్ట్రికల్ బస్సులను రాష్ట్ర ప్రభుత్వమే కొని ఆర్టీసీకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ స్థలాలను ఈవీ బస్సులకు ఇవ్వరాదని, అద్దె బస్సులను, అద్దె బస్సుల డ్రైవర్లను ఆర్టీసీలో విలీనం చేసుకోవాలని కోరుతున్నారు. కరీంనగర్, హైదరాబాద్ జోన్లకు బలవంతంగా బదిలీలు ఆపేయాలని, 2019 సమ్మెకాలంలో నమోదైన పోలీస్ కేసులను ఎత్తేయాలని డిమాండ్ చేస్తున్నారు.
మహిళా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలని కోరుతున్నారు. అన్ని కేటగిరీల్లోని ఖాళీలను భర్తీ చేయాలని, రిటైర్ అయిన ఉద్యోగుల బకాయిలను అన్నింటినీ చెల్లించాలని, దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని అడుగుతున్నారు. టీజీఎస్ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేయాలనే మరో డిమాండ్ని వినిపిస్తున్నారు. आवाज दो, आवाज दो, आवाज दो, कार्मिक ऐक्यता हमारे मांगे ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సమాయత్తం అవుతున్నారు. ఈ క్రమంలో పలు డిమాండ్లను సర్కార్ ముందుంచారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని, 2021 వేతన సవరణ 30% ఫిట్మెంట్తో అమలు చేయాలని డిమాండ్ని సర్కార్ ముందు పెట్టారు. 2025 వేతన సవరణ అమలు చేయాలని, మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల 400 కోట్ల రూపాయల ఆర్టీసీకి ఇవ్వాలని మరో డిమాండ్ వినిపిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, బెడ్విన్నర్ పోస్టులను పర్మనెంట్ ఉద్యోగాల కింద భర్తీ చేయాలని అడుగుతున్నారు. యూనియన్లపై ఆంక్షలు ఎత్తేసి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలనే మరో ప్రధాన డిమాండ్ని ప్రభుత్వం ముందు పెడుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగులపై పని భారాలు తగ్గించాలని కోరుతున్నారు. ఇక కండక్టర్, డ్రైవర్లపై కేఎంపీఎల్, ఈపీకే వేధింపులు ఆపేయాలని, ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర ప్రభుత్వమే కొని ఆర్టీసీకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ స్థలాలను ఈవీ బస్సులకు ఇవ్వరాదని, అద్దె బస్సుల డ్రైవర్లను ఆర్టీసీలో విలీనం చేసుకోవాలని కోరుతున్నారు. కరీంనగర్, హైదరాబాద్ జోన్లకు బలవంతంగా బదిలీలు ఆపేయాలని, 2019 సమ్మెకాలంలో నమోదైన పోలీస్ కేసులను ఎత్తేయాలని డిమాండ్ చేస్తున్నారు. మహిళా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలని కోరుతున్నారు. అన్ని కేటగిరీల్లోని ఖాళీలను భర్తీ చేయాలని, రిటైర్ అయిన ఉద్యోగుల బకాయిలను అన్నింటినీ చెల్లించాలని, దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని అడుగుతున్నారు. టీజీఎస్ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేయాలని మరో డిమాండ్ని వినిపిస్తున్నారు. సిద్ధం. ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత. సమస్యలను వెంటనే we want. Thank you.